క్యాలెండర్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఎక్కడ ఇచ్చాడు ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ కెన్ హ్యావ్ ఈక్వల్ క్యాలెండర్ ఆఫ్ 2011? ఓకే, ఎలా చేయాలంటే దీన్ని 2011 అనే క్యాలెండర్ సమానమైన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది అన్నాడు. ఈ 2011 అనేది లీప్ ఇయర్ లేదో చూసుకోవాలి. ఇది లీప్ ఇయర్ కాదు, ఎందుకని 0 వస్తే లీప్ ఇయర్ కాదు. కాబట్టి లీప్ ఇయర్ అయితే దాన్ని +28 యాడ్ చేయాలి. కాబట్టి ఇది కాదు. దీనికంటే ముందు సంవత్సరం 2010 అనేది లీప్ ఇయర్ కాదు చూసుకోవాలి. ఇది కూడా కాదు. ఒకవేళ లీప్ ఇయర్ అయితే +6 యాడ్ చేయాలి. ఈ రెండు కానప్పుడు దానికి మనం +11 యాడ్ చేయాలి. చూడండి, 11 యాడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 2022. ఆప్షన్ బి. మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లమ్ని ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఫైండ్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది ఫిగర్ ఎక్స్. ఈ ఫిగరు మిర్రర్లో ఎలా కనబడుతుంది? అద్దంలో ప్రతిబింబం. మిర్రర్ అనేది పైన ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ పైన ఇస్తాడు, ఇటు సైడ్ కానీ 4 సైడ్లు ఎటైనా ఇవ్వచ్చు. మనకి ఇట్లా పైన ఇచ్చినప్పుడు మిర్రర్, సో ఇలా రివర్స్ చేయాలి. మిర్రర్ ఎటైతే ఉందో అది రివర్స్ చేయాలి, కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకు వచ్చినటువంటిది అద్దంలో ప్రతిబింబం, మిర్రర్ ఇమేజ్ ఇది. చూడండి, ఇక్కడ దీంట్లో ఆప్షన్ ఏ కాదు, ఓకే, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి చూడండి సేమ్. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి. ఓకే, ఇవన్నీ కూడాను, ఈ బిట్స్ అన్నీ కూడాను ఆర్ఎస్ అగర్వాల్ నుండే మనం స్వీకరించడం జరిగింది. కాబట్టి మీరు వీటన్నిటిని కూడాను జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ చూస్ ది కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. సరి అయిన నీటి ప్రతిబింబాన్ని ఆప్షన్ల నుండి ఎంపిక చేయండి. చూడండి, ఈ పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ని మనం వాటర్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది ఇమేజ్ అంటాడు. సో వాటర్ అంటే ఏం లేదు, టాప్ టు బాటమ్ ఇట్లా పైన ఉన్నదాన్ని కిందకి తీసుకురావడం అంటే ఇలా జస్ట్ ఇలా రివర్స్ చేయడమే. ఇలా రివర్స్ చేసిన తర్వాత మనకి కనిపించేటటువంటి పిక్చరే వాటర్ ఇమేజ్. ఓకేనా? చూడండి, దీంట్లో ఆప్షన్ ఏలో క్రిందకు ఉంది కాబట్టి ఇది కాదు. ఆప్షన్ బి చూడండి, చక్కగా ఇదిగోండి ఇలా వెళ్ళింది, ఇలా అయింది. సో ఆన్సర్ ఈజ్ బి. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ ఇమేజ్లో టాప్ టు బాటమ్ చేయటమే, ఇంకేం చేయాల్సిన పని లేదు. అదే ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ప్రాబ్లమ్ను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి, ఇక్కడ 3 స్టెప్స్ని ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ 2 బాక్సుల్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏముందో చూసుకోవాలి. 1 ఉంది కాబట్టి రెండిటిలో 1 ఉన్నది కాబట్టి 1కి సంబంధించినటువంటి ఒకే వర్డ్ ఉండాలి. బ్రైట్ లిటిల్ బాయ్, టాల్ బిగ్ బాయ్. కాబట్టి రెండిటిలోనూ బాయ్ ఉంది కాబట్టి బాయ్ అనే దానికి కోడ్ ఏంటి? 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్ తీసుకోండి. ఈ రెండిటిలో 3 నెంబర్ ఉంది, 3 ఉంది కాబట్టి 3కి రౌండప్ చేసేయండి. ఈ రెండిటిలో ఒకే వర్డ్ ఉండాలి. బ్రైట్ లిటిల్, బ్యూటిఫుల్ లిటిల్. కాబట్టి లిటిల్ అనే దానికి కోడ్ ఏంటి? ఇప్పుడు 3, LITTLకి కోడ్ 3. సో ఇంకా మిగిలింది ఏంటి? బ్రైట్కి 2. ఓకే, సో ఇంకా బ్రైట్కి కోడ్ ఏంటయ్యా అంటే 2. కాబట్టి ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ఈజీగా మిక్స్డ్ కోడింగ్ని చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సిరీస్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి అందరు, ఇక్కడ ఇది కొత్త మోడల్లో ఇచ్చాడు. 10 అంటే ఏం చేశాడంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాడు. చూడండి, ఈ 3 నెంబర్స్ 2 + 3 + 5 10. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 3 + 5 + 7 15. ఇక్కడ నుంచి మళ్ళీ 5 + 7 + 11 23. 7 + 11 + 13 31. తర్వాత చూడండి, 11 + 13 + 17 41. 13 + 17 + 19 49. ఈసారి ఏం చేయాలి? చూడండి, ఇక్కడ 17 దగ్గర తీసుకోవాలి. 17 + 19 + 23. ఇదిగో చూడండి, 17 + 19 + 23 మొత్తం యాడ్ చేసేస్తే ఆన్సర్ ఈజ్ 59. ఓకే, ఆప్షన్ ఏ. అంటే ప్రైమ్ నెంబర్స్లో ఉన్నటువంటి 3 నెంబర్స్, ఫస్ట్ ఈ 3 నెంబర్స్, అలాగే ఇప్పుడు 17 + 19 + 23 ఆన్సర్ ఈజ్ 59.